వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందామండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావి నుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చాలండి, చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమలో మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికై చేస్తున్నారు. మరొక వారం ప్రభా నీ సన్నిధిలో గడుపుకునే భాగ్యము మీరు మాకు అనుగ్రహింపు చేసినందుకై స్తుతిస్తున్నాను. మీ ఆత్మ తోడుగా ఉంచి తను మమ్మల్ని బలపరిచి బిడ్డకు నాయన తగిన బుద్ధి పుట్టించి ప్రభా నీ వాక్యానికి లోబడి విధేయులమై ప్రభా మీ బిడ్డలుగా ఈ లోకంలో కొనసాగడానికి మాకు సహాయం చేయండి. మీ ఆత్మతో నింపమని మాతో మాట్లాడమని ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావిరి నుండి వారిని రక్షించును. దేవుని భయం. యెహోవా అంటే దేవుడు, ఆయన తప్ప వెనుక దేవుడు లేడు. ఇక మిగతా విషయాలన్నీ కూడా దేవతలు వాటి పద్ధతులు, ఆచారాలు, నిబంధనలు, నియమాలు, కట్టడాలు ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోకూడదు. వాటి పేరు కూడా ఎత్తకూడదు, వాటి వైపు చూడకూడదు, వాటిని విడిచిపెట్టేశాం. ఇప్పుడు దేవుని భయం కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. యెహోవా అనే పదానికి అర్థం ఏమిటంటే రక్షకుడు అని అర్థం. రక్షకుడు. యేసు అనే పదానికి సరి కూర్చొని ముందుకు రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషేకుడు. అభిషేకుడు అంటే రక్షణ కొరకు అభిషేకించబడిన దేవుడు క్రీస్తు అంటే. యెహోవా అంటే రక్షకుడు అని అర్థం. అంటే దేవుని యొక్క నిబంధన నియమాలు ఉన్నాయి. అంటే దేవుడు సర్వము, అంటే దేవుడు ఎంత శక్తివంతుడో మనకి అర్థం అవుతుంది. అధికారంలో మనం చూస్తే ఆయన నోటి మాటల్లోనే భూమి ఆకాశాన్ని, నక్షత్రాన్ని, సూర్యచంద్రుల్ని నిర్మాణం చేశాడు అని వ్రాయబడింది. అవును. కనుక ఎంత శక్తి కలిగిన వాడు దేవుడు అంటే, అంత శక్తి కలిగిన వాడు. కనుక ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ, అంటే ఆయన భయం. ఎందుకు భయము? దేవుని యొక్క భయం అంటే, దేవుడు అంటే భయమా? తల్లిదండ్రులు అంటే పిల్లలు భయపడతా ఉంటారు. కొన్ని పర్యాయం మాస్టర్ అంటే విద్యార్థులు భయపడతా ఉంటారు. ఎందుకు భయపడతారు? ఒక అధికారిగా ఉన్నారు, అధికారులు అంటే పనివారు భయపడతారు. ఎందుకు భయపడుతున్నారు? పైన ఉన్న వారు. తల్లిదండ్రులు అంటే మాకంటే పైన ఉన్న వారు, అధికారులు అంటే పైన ఉన్న వారు, అధికారం కలిగినటువంటి వారు, విద్య నేర్పే వారు, భక్తి నేర్పేవారు. వీరందరికీ ఒక భయం అనేది వారి పట్ల మనం కలిగి ఉండాలి అనేది మనకు సూచిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు అంటే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, నేను సృష్టించినటువంటి సృష్టికర్త నీకు తండ్రి ఉన్నాడు, నీకు దేవుడై ఉన్నాడు అని వ్రాయబడింది. నీకు భర్త ఉన్నాడు అని కూడా వ్రాయబడింది. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులని కూడా వ్రాయబడింది. కనుక మనము ఆయనకే భయపడాలి. ఆయనకు భయపడితే ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. కనుక ఆయనకే భయపడాలి. మనుషులు శరీరాన్ని కలిగి ఉన్నారు, మనం శరీరం కలిగి ఉన్నాము. దేవుడు ఆత్మ ఉన్నాడు, మనం ఆత్మను కలిగి ఉన్నాము.
ఆత్మ శరీరాలు రెండు కలిగి ఉన్నాం. అయితే ఆత్మను కలిగి ఉన్నటువంటి దేవునికి మనం భయపడినప్పుడు వారి చుట్టూ ఆయన దూడగల కావాలి. కాపుదల. ఇప్పుడు మనం మనుషులకు భయపడుతున్నామా, దేవునికి భయపడుతున్నామా? మనుషులకే మనం ఆలోచిద్దాం. మనుషులకే మనుషులకి ప్రాధాన్యత ఇస్తున్నామా, దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా? మనుషులకే ఇస్తున్నాం. ఎందుకని? మనుషులతో కనెక్షన్ ఉంది, దేవునితో కూడా కనెక్షన్ ఉంది మనకి. అవునా కదండి? మనుషుల్ని కలిగి ఉన్నాము, దేవుని కూడా కలిగి ఉన్నాము. మనుషులు శరీరంతో ఉన్నాము, ఆత్మతో కూడా ఉన్నాము. కనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దూతల కావిలి. అంటే దూతల కావిలి అంటే ఎలాగా? మనం ఒక విధానంలో చూస్తాం. ఎలీషా ఉన్నాడు కదండి, ఎలీషా ప్రవక్త. ఆ ప్రవక్తకి ఏముంది? ఆయనకి ఒక దూతంలో ఒక చిన్న గృహం ఉంది. శిష్యులైనటువంటి వారు కూడా ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? వెళ్ళి కూర వండుకోవడానికి ఆకుకూరలు తెచ్చుకున్నారు. ఎక్కడో కనబడ్డ ఆకుకూరలని తీసుకొచ్చారు. ఉడమెరుగినటువంటి ఒక మొక్క దాంట్లోకి వచ్చి కుండలో వేసి ఉడకబెట్టినప్పుడు చేది. అవునా కదా? అంటే వాళ్ళ స్థితి ఎలా ఉంది? ఆ శిష్యుల యొక్క స్థితి ఎలా ఉంది? ప్రత్యేకంగా ఎలీషా ప్రవక్తకి ఆయనకి సపరేట్ భోజనం ఉందా అనుకున్నాం, కానీ ఆ భోజనమే. అయితే చేదుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినకమానిది. కానీ తినకమాని. అప్పుడు ఏం చెప్పారు? అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయటకు వడ్డించుడని చెప్పాను. వడ్డించగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయింది. కనుక ఆ కుండలో పిండి వేస్తే ఏమైపోయింది? చేదు ఇరిగిపోయింది. చేదు ఇరిగిపోయింది. మరి ఈ కొండలో దేవుని వాక్యం వేస్తే చేదు లోకం విరిగిపోద్దా ఉంటుందండి? వాక్యము అనుకోండి, వాక్యము పిండి, ఆ కొండలో చేదు ఏదంతా ఇది లోకమంతా ఆ కొండలో వచ్చింది. దేవుని వాక్యము అనేది పిండి అనుకుందాం. ఆ పిండి ఈ కొండలో పెడితే అదేమైపోద్ది? చేదంతా విరిగిపోతుంది. కనుక చేదుగా ఉంచుకొని మనం చేదుగా ఉంచుకుంటే చేదేగా, చేదు సంబంధమైందే కదా. నన్ను ఎవరో అన్నారు చేదుగా ఉంది, నోరంతా గుంతంతా చేదుగా ఉంది అని అన్నారు. ఎవరు? సాక్ష్యం చెప్పారు కదా, చేదుగా ఉంది, ఆ చేదు పోయింది. వాక్యము ఆ రాత్రంతా కూడా దేవుని సందులో మొరపెట్టుకుంది. ఆ చేదు ఏమైపోయింది? విరిగిపోయింది. అవునా కదా? ఆ చేదు విరిగిపోయింది. ఆమె ప్రత్యక్షమైన సాక్ష్యము, చిన్న సాక్ష్యము, సంఘంలో ఒక వ్యక్తి ఇచ్చిన సాక్ష్యము మనం అందరం విన్నాం. కనుక మనలో వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ బలహీనమైనవి వెళ్ళిపోతాయి. మనం బలవంతులుగా ఉంటాం. దేనిని బట్టి మనం బలవంతులుగా ఉంటాం? దేనిని బట్టి అంటే దేవుని బట్టి మనం బలవంతులము అనే ధైర్యము, విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. శత్రువు వస్తున్నాడు, శత్రువులో ఉన్నారు. అప్పుడు ఆ రాజు చూడండి, శత్రువులు వచ్చినప్పుడు ఎలీషా చుట్టూ ఏం చేశారు? ఎలీషాను పట్టుకురమ్మన్నారు. ఎవరయ్యా అంటే, అయ్యా ఎవరో మన దగ్గర గూఢాచారులు ఉన్నారు, ఈ రహస్యం వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు వచ్చి తప్పించుకుపోతున్నారు, ఆ రాజులు మనం పట్టుకోలేకపోతున్నాము అని అంటే, అయ్యా రాజా, అది కాదు మర్మము,
ప్రవక్త అయినటువంటి ఎలీషా అనే ఒక ప్రవక్త లోకంలో ఉన్నాడు. మనం ఇక్కడ అంత పొలంలో ఏ ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచన అంతా ఆయనకి తెలిసిపోతుంది. ఆయన వాళ్ళకి చెప్తున్నాడు, ఇశ్రాయేలీలు చెప్తున్నప్పుడు వాళ్ళు తప్పించుకుంటున్నారు అని చెప్పినప్పుడు ఆయన పట్టుకురండి అని చెప్పేసి ఈ రాజు ఏం చేస్తాడు, వాళ్ళని పంపిస్తాడు. తెల్లవారు లేచి చూడంగానే చుట్టూ ఏమున్నాయి, రథరౌతులు గుర్రములు రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకుని ఉండట కనపడి, పట్టణములు చుట్టుకొని ఉండుట, రథములు గుర్రములు ఎక్కడ కూడా ఎలాంటి గుర్రాలండి, రథాలు గుర్రాలు ఎంతమందిని పట్టుకోవడానికండి, ఎలీషా ప్రవక్తను ఎలీషాని పట్టుకోవడానికి రథాలు గుర్రాలు అన్ని కావాలా? దేవుని ప్రవక్తని దేవుని బిడ్డలను పట్టుకోవడానికి ఆ రథాలు గుర్రాలు కావాలా? చెప్పండి, కావాలా? మరి ఏం చెప్పాడు ఆయన? రథాలు తెల్లవారేళ్ళకి చుట్టూ మోహరించేసింది. అందులో ఒక పనివాడు ఏం చేశాడంటే బయటకు వచ్చి చూసి, మనం ఏమి చేయడమని అనగా అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూసినట్లు అప్పుడు అంటున్నాడు. ఈయనకి చూడలేకపోతున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఈయన చూడలేకపోతున్నాడు. ఎవరు? పనివాడు చూడలేకపోతున్నాడు. కానీ ప్రవక్త చూస్తున్నాడు, ప్రవక్త దగ్గర ఉన్న పనివాడు చూడలేకపోతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్న వారు విశ్వాసంతో తెలియజేస్తున్నారు, కానీ వింటున్నటువంటి వారికి అవగాహన రావట్లా, లోబడటల్లా, విధేయులు కావట్లా, తగ్గించుకోవటల్లా, నమ్మటల్లా. కాబట్టి అప్పుడు ఏమంటున్నాడు ప్రవక్త? ఏమంటున్నాడు? వీడు చూసినట్లు దయచేసి వీని కన్నులు తెరవమని, దయచేసి వీని కన్నులు తెరవమని. మన జీవితంలో దేవుని కాపుదల మనకు ఉన్నట్లుగా మనం గుర్తించాలంటే దేవుని భయం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ధైర్యం ఉంటుంది, మనకి ధైర్యము ఉంటుంది. ప్రవక్త ఏం చెప్తున్నాడు? వీని కన్నులు తెరవము. వీని కన్నులు తెరవబడినప్పుడు, ఆ కన్నులు తెరవబడినప్పుడు ఏం కనపడుతున్నాయండి? గుర్రములు కన్నులు తెరవ చేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండినట్టు చూశాను. పర్వతం ఎలీషా చుట్టూను పర్వతము, ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని గుర్రముల చేత రథముల చేతను గుర్రములండి, అగ్ని గుర్రాలు. ఈయన పంపించింది గుర్రాలు, మామూలు గుర్రాలు. ఏ రథాలు? మామూలు. పర్వతము, అగ్ని గుర్రాలు. ఎవరి చుట్టూ ఉన్నాయి? ఎలీషా చుట్టూ ఉన్నాయి. లేదా ఇంత గొప్ప సెక్యూరిటీ మనకు ఉన్నది అని మనం నమ్మాలి. మరి ఎలీషా మనలాంటి రక్తమాంసాలు కలిగినటువంటి ప్రవక్తే కదా, రక్తమాంసాలు కలిగిన ప్రవక్త. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడు. కానీ మరి దేవుడు ఎలీషాని ఏర్పరచుకోలేదా? అగ్ని గుర్రాలు రథాలు ఆయన చుట్టూ ఉన్నాయి. మన పక్షమున ఉన్నవారు ఎవరికంటే గొప్పవారు? వారికంటే అధికులై ఉన్నారు. ఎవరికంటే? వచ్చిన వారికంటే అధికమైనటువంటి వారు. ప్రియులరా, మన జీవితంలో మనము కూడా భక్తి చేస్తున్నాం, దేవుడికి విధేయం అవుతున్నాం కనుక ఎప్పుడైనా శోధించబడుతున్నా, ఏదైనా కానీ సమస్య వచ్చినా మనం విడిచిపెట్టకూడదు, ప్రభుని విడిచిపెట్టకూడదు, ఆయన యందు భయభక్తులు మనం విడిచిపెట్టకూడదు, ఆ సమయాన్ని విడిచిపెట్టకూడదు. ఎవరిని విడిచిపెట్టవచ్చు? ఎవరిని విడిచిపెట్టచ్చు? ఎవరికి భయపడకూడదు? మనుషులకు భయపడకూడదు. లోకం భయపెడుతుంది మనల్ని. గౌరవించాలి కదా, అందరినీ గౌరవించాలి కదా అని అనుకుంటాం. కానీ
దేవుడు మన పక్షానే ఎప్పుడు మన పక్షానే ఉంచుకోవాలి దేవుణ్ణి. ఎందుకంటే ఎప్పుడు దేవుడు మన పక్షాన ఉంచుకోవాలంటే మనం ఆయన ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు, ఆయన విధులకు మనం కట్టుబడి ఉండాలి. అందుకని ఇక్కడ ఎంత చక్కని మాట వివరణ ఇస్తున్నారు చూడండి. దావీదు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. భయమా? వాక్యం చెప్తుంది, చెప్పేవాళ్ళు చెప్తున్నారు, వాక్యం చెప్తుంది, భయమే ఏమండి. మరి మన నమ్మకం ఏమవుతుంది? మన నమ్మకాన్ని అపనమ్మకంగా చేసుకుందామా? కొండలో విషయం ఉన్నది అని ఎలినవాడ కొండలో విషయం ఉంది అని అంటే పిండి తీసుకొచ్చి దాంట్లో వేస్తే ఏమైపోయిందండి? చేదు మారిపోయింది, చేదు మారిపోయింది. కనుక మన జీవితాల్లో ఏదైనా కానీ చేదైంది, ద్వేషించబడేది, ద్వేషించేది, దూషించేది, అవమానపరిచేది, లోక సంబంధమైనది, పాప సంబంధమైనది, ఈ లోకపు ఇచ్చ, లోకపు ఐహిక విచారాలు, ధన మోసాలు, ఇవన్నీ కూడా మనలో చేదైనటువంటివిగా ఒకవేళ ఉన్నట్లయితే దాంట్లో ఆ కూర మొక్కలన్నీ తీసుకొచ్చి దాంట్లో వేస్తే ఏది ఒక్క పిండి, ఆ పిండి ఏం చేసింది? చేదుని తీసేసింది. దేవుని వాక్యము దేవుడే విశ్వాస జీవితము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనం ఏమవుతామండి? మారా మధురంగా మారుతుంది. అవునా కదా? మారా మధురముగా మారుతుంది. కనుక ప్రార్థన చేయడానికి బద్ధకం, వాక్యం చదవడానికి బద్ధకం, దేవుని నామ నిమిత్తము పని చేయడానికి బద్ధకం, పరిచర్య ఉంటుంది, పరిచర్య చేయడానికి బద్ధకం. అవునా కదండి? వినడానికి బద్ధకం, లోకాన్ని వినడానికి చెప్పండి అని తీసుకొచ్చి కొండలో వేసుకోవడానికి బద్ధకం లేదు. కానీ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పిండి మధురంగా మార్చేసింది. కనుక పిల్లరా, దేవుని యొక్క దూత కాపుదల కావాలి, దేవుని దూత కాపుదల కావాలి. చాలా మంది సెక్యూరిటీని పెట్టుకుంటూ ఉంటారు. అవునా కదండి? దేశాలకి ఏం సెక్యూరిటీ ఉందండి? యెరూషలేం చుట్టూ ఏం కాపుదలు ఉన్నాయి? యెరూషలేంకి ఏ కాపుదలు ఉన్నాయి? ఏం కాపుదలు ఉన్నాయండి? పర్వతాల కాపుదలు ఉన్నాయండి యెరూషలేంకి. ఇశ్రాయేలుకి ఏ కాపుదలు ఉంది? చుట్టూ పర్వతాలు కాపుదలు ఉంది. మనకే కాపుదలు ఉంది? భారతదేశానికి ఏం కాపుదలు ఉంది? చదువుకున్నావు చెప్పండి. హిమాలయ పర్వతాలు, దక్షిణమున హిందూ మహాసముద్రము, బంగాళాఖాతము, అరేబియా సముద్రము. అబ్బా, ఎంతటి సెక్యూరిటీ ఉందండి! ఎంత సెక్యూరిటీ ఉంది భారతదేశానికి! ఎంత సెక్యూరిటీ ఉంది! చక్కని దేశము భారతదేశము. ఎంత ప్రదక్షిణ తూర్పున ఏముంది? బంగాళాఖాతము, పడమట అరేబియా సముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రము, పెట్టని గోడల వలె పర్వతాలు, హిమాలయ పర్వతాలు. ఎక్కడ? హిమాలయ పర్వతాలు మేము చూసాం. ఆ ప్రాంతానికి నేపాల్ వెళ్తే హిమాలయ పర్వతాలు ఈ ఇద్దరు నుంచి ఆ దాకా తెల్లగా ఆకాశాన్ని అంటుకున్నంతగా ఉంటాయి పర్వతాలు. 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇక కొంచెం దూరంలో కూడా వెళ్ళినట్టయితే టైం లేదు, మాకు వెళ్ళలేదు. అలాంటి పర్వతాలు, అక్కడ పారాసిట్లు దాని మీద వచ్చి, టూరిజం ప్లేస్ అది. ఆ పారాసిట్స్ మీద అందరూ టూరింగ్ వచ్చిన వాళ్ళంతా విహారం చేస్తూ ఉంటారు.
కనుక ఆ అంత ప్రొటెక్షన్ ఉంది దేశాన్ని. కానీ ఇది ఆ సముద్రం అంటే మూడు వైపుల సముద్రం అండి. ఒక పక్కన హిమాలయ పర్వతాలు ఉన్నా కానీ పక్కన ఉన్న చైనా వాడు ఏం చేస్తున్నాడు, ఇటు పక్కనున్న చిన్న చిన్న దేశం ఏం చేస్తుంది, పాకిస్తాను. ఇటు పక్క బంగ్లాదేశ్ ఏం చేస్తుంది, బెదిరిస్తుంది. ఎంత కనుక మనం ఇంత దేవునిని కలిగినటువంటి వారమై ఉన్నప్పటికీ కూడా దేనికి పనికిరానటువంటి వాళ్ళు ఇంత ప్రొటెక్షన్ ఉన్నా కానీ భయపడుతున్నాం. ఎవరికి భయపడుతున్నాం? చిన్న చిన్న వాళ్ళకి భయపడుతున్నాం. ఎందుకు భయపడాలి? దేవుడు మనకు ఉన్నాడు కదా, భయపడాలా? ఎందుకని భయపడవద్దు. నేత్రాలు తెరవమన్నప్పుడు నేత్రం అమ్మో అమ్మో మా పక్షాన ఇంత గొప్ప దేవుడు మా పక్షాన ఉండగా మాకు విరోధి ఎవరు? నీకు విరోధి ఎవరు? దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు విరోధి ఎవరు అంటే ఎవరు? విరోధులు లేరని కాదు, విరోధులు ఉంటారు. కానీ విరోధులు ఏమైపోయారు? అక్కడ ఏమైపోయారండి? ఆ సైన్యం అంతా ఏమైపోయారు? అంధత్వంతో మొత్తబడినది. గుడ్డివారైపోయారండి అందరూ. ఏమండి మరి మనము భక్తి కలిగిన వారంగా ఉంటే నిన్ను పట్టుకోవడానికి వచ్చినటువంటి ఎవరైనా సరే వాళ్ళు ఏమైపోతారు? గుడ్డివారే. అంధత్వంతో అంధకారమే. అంధత్వంతో భక్తి చేద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉందాం. ఈ శ్వాస జీవితమైనను ఈ బ్రతుకు దినాలు అయ్యో దేవా ఇంత సమయాన్ని వ్యర్థం చేసేస్తున్నామే, అయ్యో విడిచిపెట్టాల్సింది విసర్జించాల్సింది విసర్జించలేకపోతున్నామే, ఇంకా లోక సంబంధమైనటువంటి వాటి యొక్క కోరికలకు నిమిత్తాలకి ప్రభా నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నామే, నీ ఇష్టాన్ని మీరు చేయలేకపోతున్నాం కానీ మా ఇష్టం మీరు చేయని ప్రార్థన చేసి 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 చేస్తున్నాము కానీ ప్రభా నీ ఇష్టము సిద్ధింప చేయండి నా జీవితంలో అని ప్రార్థన. అవునా? అవకాశం ఉంటే ప్రార్థనకి రావటం, లేకపోతే అంతే కదా. అమ్మో సమయం అయిపోయింది, సమయంలో అయినప్పటికి కూడా అన్నిటికంటే ఇంకా ముందుగా ఈ సమయాన్ని, నాకున్న సమయాన్ని నేను వ్యర్థంగా వేరే దానికి నేను ఉపయోగించకుండా నేను దేవుని కొరకే ఆ సమయాన్ని నేను ఉపయోగిస్తే బాగుంటుందేమో అని అనుకొని మంచిది కదా. దేవుడి కోసం ఉపయోగించే సమయము దేవుడు నిన్ను దూతల కాపుతాలంట, ఇంకా నిన్నేమన్నా కాదంటాడా? ఇంకేమన్నా లేదని అంటాడా? కనుక ప్రియులుగా దేవుని దగ్గర ఉన్నటువంటి వాటిని మనం సంపాదించుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఎందుకు భయపడుతున్న వారి చుట్టూ ఆయన రోగ కావిలి వారిని రక్షించవచ్చు. అహోత్తముడని రుచి చూచి ఏమండి ఏ రుచి చూస్తాం మనం? రుచి చూసేది అంగిలి లోపల అంగిలి రుచి చూస్తుంది. అది తీపైనా చేదైనా చప్పదనమైన వగరైనా రుచి చూస్తుంది. కనుక యెహోవాత్తముడని రుచి అంటే ఒక పదార్థం అయితే రుచి చూడటం మనకు తెలుసు. దేవుడు ఉత్తముడని రుచి చూడటం ఎలాగా? ఏమండి దేవుడిని మనం రుచి చూసే అనుభవం ఎలాగా? కనుక మన జీవితంలో దేవుడు ఉత్తముడు. ఆయన యందు విశ్వాసము ఉత్తమము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండడం అసాధ్యము. అదృశ్యమైనది కలదని, ఆత్మ కలదని, దేవుడు ఉన్నాడని, ఆయన చేయగలడని, ఆయన ద్వారా ఈ పని అవుతుందని నిరీక్షణ కలిగి మనము చేయవలసినటువంటి మోకాటి జీవితము కన్నిటి ప్రార్థన ఏదండి? నీకోసం ఎవరు వాళ్ళు చేయాలా ప్రార్థన? సమస్య నీది, ప్రార్థన ఇంకొకళ్ళదా? ఆకలి నీది, ఇంకొకళ్ళు తింటే కడుపు నిండుద్దా?
అవునండి. కనుక అక్కడ చేయవలసింది ఏమిటి? ప్రార్థన. తిరిగి అడిగిన యేసుక్రీస్తు ప్రభు వచ్చినాక మనకి ఎంత ధన్యమైనవి, ఎంత ధన్యమైనటువంటి జీవితం దొరికిందండి. కన్నీరేనే కదండి. రక్తము ప్రోక్షణ జరిగిస్తేనే తప్ప పాపానికి ప్రాయశ్చిత్తము జరగదు. నువ్వు వేడుకుంటేనే తప్ప, యాజకుడు వెళ్ళి వేడుకుంటేనే తప్ప, దేవునికి ఇష్టమైనటువంటి బలులు అర్పించి వాటిని కాలిస్తే వాటిని దహించి వేసినప్పుడు, ఆ బలులు అర్పించినప్పుడు, వాటిని ఆగ్రహించినప్పుడు దేవుడు నీకు వాటిని ఆగ్రహించి నీ యొక్క అవసరతల్ని దేవుడు తీరుస్తాడు. పాపానికి ప్రాయశ్చిత్వం దొరుకుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు నీకు ఒక ధన్యకరమైనటువంటి జీవితం కావాలంటే ఏం కావాలి? నీకు ఒక ధన్యకరం. కన్నీరు రావట్లేదండి మనోళ్ళకి, పశ్చాత్తాపడటంలా మనోళ్ళు. దేని విషయంలో? భూ సంబంధమైన వాటి విషయాల్లో పశ్చాత్తాపడుతున్నారు, వాటి విషయంలో. కానీ ఆత్మ విషయంలో పశ్చాత్తాపడడంలో విఫలమైపోతున్నారు. ఆయన కవులలోనికి చేరాలి. ఆ రక్తము, ఆ పశువుల రక్తము, గొర్రెల రక్తము, ఎడ్ల రక్తము పాపానికి విమోచన కలుగు చేయడానికి దేవుడు పెట్టాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చి పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు కాచాడు, నీ కొరకు కాచాడు. ప్రాణము ఆయన నీ కొరకు త్యాగం చేశాడు. నీ ప్రాణం పోవాల్సింది, పాపానికి జీతం మరణము. నీవు చనిపోవాల్సింది. ఎవరు చనిపోతున్నారు అక్కడ? ఎవరు చనిపోయారు? ఎవరి కోసం ఎవరు చనిపోయారు? పరిశుద్ధమైనటువంటి దేవుడు తన రూపాన్ని మార్చుకొని, ఆత్మస్వరూపైన దేవుడు ఏ రూపం మార్చుకున్నాడు? శరీర రూపానికి మార్చుకొని ఆ శరీరం అప్పగించబడ్డది. శరీరాన్ని పాపము నిమిత్తం, ఈ పాపం నిమిత్తం అక్కడ దెబ్బలు పడుతుంటే అవి సహించుకొని ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉండి శిలువకు అప్పగించుకుంటే కారణం ఉండి నిన్నేదన్నా ఒక మాట అంటే ఇటు పక్క జరుపుకోమను. కారణం ఉండి అని చూసేటట్టుగా మీరు కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి. నేను చెప్పకూడదు. కారణం ఉండి నిన్న ఒక మాట అంటే, కారణం లేకుండా నీ కొరకు ప్రభువు తన ప్రాణాన్ని, రక్తాన్ని కార్చి నిన్ను పరిశుద్ధపరచడానికి, సర్వజనాంగాన్ని, సర్వ ప్రజలను కూడా తన ప్రజలుగా చేసుకోవడానికి, తనుండు స్థలములో మనల్ని ఉంచడానికి ప్రభువు ప్రాణాన్ని త్యాగం చేస్తే, కారణం ఉండి నిన్ను ఒక మాట అంటే ఓర్చుకుంటున్నావా? అంటే ప్రభుని ఎరిగిన వారమే. ఎరగని వారం అంటే తీసేయండి, మనకు అవసరం లేదు. వాళ్ళతో మనకు సంబంధమే లేదు. ప్రభుని ఎరిగిన వారు పిల్లరా, దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఉన్నాము, ఏర్పరచబడ్డాం. కనుక మనము ఆ రక్తము కాల్చాల్సిన అవసరం లేదు. నీ రక్తము పనికిరాదు. నీ రక్తము పాపరక్తం అయిపోయింది. నీలో పాపం ఉంది కనుక ఏబేలు రక్తము దేవునికి చెప్పండి, ఎవరికి మొరపెడుతుంది? దేవునికి. ఏబేలు రక్తము భూమిలో నుంచి దేవునికి మొరపెడుతుంది. కయ్యూరుడికి కోపం వచ్చింది. కయ్యూరుడిలో ఏముంది? కోపం ఉంది, కోప రక్తం ఉంది. ఒప్పుకోలేకపోయాడు, చంపేశాడు. చంపేసినప్పుడు ఆ రక్తము నేల మీద నుంచి దేవునికి మొరపెడుతుంది. లేదా నీ రక్తము దేవునికి మొరపెడుతుందా? నీ రక్తము కాచినా నువ్వు ఒకవేళ మొరపెడతావా? నా ప్రాణాన్ని నీ కోసం త్యాగం చేస్తున్నానని బలిచ్చిన నీ ప్రాణాన్ని నీకు రక్షణ దొరుకుతుందా? ప్రభు రక్తానికి మారుగా కన్నీరు అడుగుతున్నాడు. రక్తానికి మారుగా కన్నీరు. పిల్లరా, రక్తము ప్రాణము, రక్తానికి బదులుగా కన్నీరు.
అందుకని పాపాత్మరాలైనటువంటి స్త్రీ ప్రభు యొద్దకు వచ్చి కన్నీళ్లు విడుస్తూ పాదాలు కడిగి. రాత్రి ఒక స్థలానికి వెళ్ళి మాట్లాడదామని వెళ్తే కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్తున్నామయ్యా అన్నాడు. కొబ్బరికాయలు కొట్టడం ఏంటి? కొబ్బరికాయ కొడితేనయ్యా మేము కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని మేము చెప్పుకుంటామయ్యా, మాకు సహాయం చేయ మేము అడుక్కుంటామయ్యా అర్థంగా. అదే కొబ్బరికాయ కొట్టడం ఏంటి బాబు? కొబ్బరికాయ కొడితే ఏమొస్తుంది అంటే కొబ్బరికాయ కొట్టేదానికి భావం ఉంది. మనుషులను చూడటానికి వెళ్తున్నారు, మీరు జనాన్ని చూడటానికి వెళ్తున్నారు. మనుషులు జనాలు చూస్తే మీకు రాదు, ఉన్నది ఎక్కువ అవుద్ది, ఉన్న రోగం ఎక్కువ అవుద్ది, పాప రోగం ఎక్కువైపోద్ది. కానీ దానికి సూచన ఏంటంటే మీ హృదయాన్ని పగలగొట్టి దేవుని దగ్గర కన్నీళ్లు విడవండి, మీ పాపం పోద్ది అని అన్నా. మరి దేన్ని ప్రేమిస్తారు వీళ్ళు? దేన్ని ప్రేమిస్తారండి? కొబ్బరికాయ కొట్టడం ప్రేమిస్తారా? హృదయాన్ని పగలగొట్టడం ప్రేమిస్తారా? ఇదేని ప్రేమిస్తారమ్మా? ఏది శుచిగా ఉంటది, ఏది బాగుంటది? కొబ్బరికాయ కొట్టడం ఈజీ. కొబ్బరికాయ కొట్టి అయిపోయింది. వ్యక్తిని ఎంత చూడండి ఎంత సులువు చేసేసారు, వాక్యాన్ని ఎంత సులువు చేసేసారు, వాక్యము ఎంత బలమైన వాక్యాన్ని ఎంత బలహీనంగా మార్చేశారు. నువ్వు బలంగా మారుస్తావా బలహీనంగా మారుస్తావా వాక్యాన్ని? నువ్వు బలవంతుడు అయితే వాక్యాన్ని బలంగా మార్చుకుంటావు, నువ్వు బలహీనం అయితే చాలులే సామ్రాణి గడ్డి ఎలిగిస్తే చాలు, దండం పెట్టుకుంటే చాలు, దేవుడు నాకు మోక్షం ఇస్తాడు. ఇంకెందుకండి? నువ్వు ఎన్ని పాపాలన్నా చెయ్యి, ఎన్ని దొంగతనాలన్నీ చెయ్యి, ఎన్ని మోసాలనే చెయ్యి, ఎన్ని హత్యలైనా చెయ్యి, ఎన్ని ఏదైనా చెయ్యి, సామ్రాణి గడ్డి పెట్టి ఫోటో ముందు దండం పెట్టుకుంటే చంపలేసుకుంటే చాలు, పాప పరిహారము అయిపోయింది. మోక్షానికి ఎంత సులువు చేసుకున్నారండి భక్తిని. అవునా కదా? వేరే అలాంటి ప్రజలు ఎన్నన్నా తిడతారు, ఎన్నన్నా మోసం చేస్తారు, ఎన్నన్నా క్రమాలు చేస్తారు. ఎవరి మీద మోపుతారు నిందలు? ఎవరి మీద మోపుతారండి? అన్ని చేసి ప్రభా మళ్ళీ ఏసయ్యా క్షమించయ్యా అంటే కన్నీటి ప్రార్థన. విరిగి నలిగిన దేవునితో కన్నీళ్లతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కన్నీరు ఆ రక్తానికి బదులు ఆ కన్నీరు కౌలులోనికి చేస్తాయంట. ఎక్కడ కౌలులోనికి? ఆయన కౌలులోనికి చేస్తాయి. ఏంటమ్మా మాట? నా బుడ్డిలో దాచబడి ఉన్నాయి. కన్నీరు విడుస్తున్నావా? నీ పాప విషయంలో కన్నీరు విడుస్తున్నావా? నీ బాధల విషయంలో కన్నీరు విడుస్తున్నావా? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మకమైన మారు మనసుని కలుగు చేస్తుందని వాక్యం ఉంది. ఈ మారు మనసు నీకు దుఃఖాన్ని కలుగు చేయదు, శరీర సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుందని రాయబడింది. దేని విషయంలో దుఃఖపడుతున్నావు అమ్మా? నా కన్నీళ్లు నీ బుడ్డిలో గ్రీక్ గ్రంథము ఎక్కడండి? కన్నీటి ప్రార్థన చేయండి, అందరం కన్నీటి ప్రార్థన చేద్దాం. ఒక రాత్రంతా ప్రార్థన చేసాం మనం. ఆ చేదు గొంతు తీపి గొంతుగా మారింది. కన్నీరు ప్రార్థన చేస్తే పాపము ఆ చేదు, ఆ కొండలో ఉన్న చేదు తీపిగా మారదా? చెప్పండి, మారదా? ఇంకొకరు కూడా మార్చదా? వాళ్ళని అందరుగా చేయదా? ఆ రాజు ఏమన్నాడు? ఏలివాడా ఈయన ఏం చేయమంటారు, ఈయన ఏం చేయమంటారంటే అన్న పాదాలు ఇచ్చి చక్కగా ఇంటికి పంపించమన్నారు. వచ్చారండి మళ్ళీ ఇద్దరికి వాళ్ళు. శత్రువులను ప్రేమించడం ఎంత గొప్ప విషయం. బైబిల్లో ఉన్న మాటలు ఎంత శుచిగా ఉన్నాయి, ఎంత రుచిగా ఉన్నాయి. యెహోవా భక్తుడని రుచి చూచి తెలుసుకోండి. రుచి చూసి తెలుసుకుందాం. మనకి రుచి తెలియదు, ఏమి లేదు, మాటలు మాట్లాడితే అన్నీ. అందుకనే ఆ పెరుగు పొలంలో వెళ్తే పొక్కడి ముక్క ఎత్త పెడతాడు, జిలేబీ ముక్క ఎత్త పెడతారు. ఇంకో స్థానికి వెళ్తే ఆ పిడుగురాళ్ళు వెళ్తే జిలేబీ ముక్క పెడతాడు. తినండి. ఏంటంటే బాబు రుచి చూసి కొడుకో. రుచి చూసిన వాడు ఏం చేస్తాడు? ఒక పాకిలో కట్టయ్య అంటాడు. అవునా కదా? ఏం చేస్తాడండి? ఊరకనే పెట్టంగా తినేసి వచ్చేస్తామా?
వాళ్ళకి తెలుసు ఏంటి చూడండి, జిలేబీ ముక్క రుచి చూడు, ఒక ముక్క తిని చూడు, పొగడి ముక్క ఒక ముక్క తిని చూడు, అంత కొసరు పెడతారు, తినండి తిని చూడు అని అంటారు. చిన్నవాడు ఏం చేస్తాండి, ఒక వాగిలో కట్టండి, ఎటు వెళ్తున్నాం కదా ఇంటికి. అలాగా రుచి చూచి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి. విశ్వాసము ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి రుచి చూచి తెలుసుకుని ఉత్తముడని తెలుసుకో, ఉత్తముడని తెలుసుకో, దేవుడు చేశాడని తెలుసుకో, దేవుడు గొప్పవాడని తెలుసుకో, నా విశ్వాసం ఫలించిందని తెలుసుకో, నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందని తెలుసుకో. అంతకంటే మనకి ఇంకా ఏం కావాలి? దేవుని వాక్యము ఎంతో వివరంగా మనకి దేవుడు అర్థం చేస్తున్నాడు. మన జీవితంలో మనకి లోటు ఏది? లోటు ప్రభు సన్నిధిలో మనం ఆయన యొక్క రుచి. ఆ తర్వాత చూడండి, ఆ మాట ఏంటి? ఆయనను ఆశ్రయించినాడు ధన్యుడు. ఎవరిని? ఆయన ఆశ్రయించినాడు ధన్యుడు. కనుక నేను అనుకుంటాను, ప్రభా నాకు మంచి అవకాశం ఉంది, మందిరం పక్కనే ఇల్లు, ఇల్లు పక్కనే మందిరం, ఏ డౌట్ లేకుండా గమ్ముకున్నా అటు వెళ్ళటం, అటు నుంచి ఇటు రావటం, ఇటు నుంచి అటు వెళ్ళటం, అటు నుంచి ఇటు రావటం. ఇక నాకు ఎక్కడ మందిరము ఇల్లే, ఇల్లే మందిరము, మందిరమే ఇల్లు, ఇల్లు మందిరము. అది ఏం చేస్తానండి, మందిరంలోకి వచ్చి ఇదిగా చాప, ఈ చాప మీద కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా. కనుక ఎంత ప్రార్థన చేసినా అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, ఏది కావాలి ప్రభా, అన్ని కావాలి ప్రభా, నాకు అన్ని కావాల్సింది, నీకు కావాల్సింది అన్ని నాకు తెలుసు, కానీ నీకు కావాల్సింది ఏంటి? శుద్ధ హృదయము, cleanse your heart. హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి ఏం చేస్తుంది? ప్రభుని చూపిస్తుంది. హృదయ శుద్ధి గల వారి ధన్యులు దేవుని చూసి. అన్నిటికంటే బయటకు చెప్పింది ఏంటి? మోసకరమైనది ఏంటయ్యా? హృదయమే. హృదయమే. దీన్ని శుద్ధి చేసుకోమని ప్రభు చెప్తున్నారు కదా. దీన్ని శుద్ధి చేసుకోవడానికి ఎంత సమయాన్ని దేవుని సన్నిధిలో మనం కేటాయిస్తున్నాం, వ్యర్థమైన దానికోసం ఎంత కేటాయిస్తున్నాం, వ్యర్థమైన దానికోసం ఎంత ఆలోచన చేస్తున్నాం, దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం. మన ప్రయాస ఎంత చెప్పండి? అపవాది అనేవాడు దోచుకుపోతున్నాడు. ఎవరిని? ఎవరినండి? విశ్వాసులైన తన బిడ్డలైనటువంటి దేవుని బిడ్డలైన వారిని కూడా. ఎందుకంటే వారు ఆయన తట్టు చూస్తే వెలుగు కలుగుతుంది, వారు లోకం తట్టు చూస్తే చీకటి కలుగుతుంది. ఎటు చూస్తున్నారండి? తన మాట పై మాట ఏంటి? ఆ మాట పై మాట ఏంటి? 36వ మాట చూడండి, 5వ మాట, 5వ వాక్యము 34. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగను. మరి వారు దేవుని వైపు చూస్తున్నారా? వాడిపోవండి, వారి ముఖాలు వాడిపోవు. ఎందుకు వాడిపోతున్నాయి? మీ ముఖాలు ఎందుకు వాడుతున్నాయండి? ఎవరి వైపు చూస్తున్నావు? లోకం వైపు చూస్తున్నా కనుక ముఖాలు ఏమైపోతున్నాయి? వాడిపోతున్నాయి. లోకం కావాలి, లోకం కావాలి, వాళ్ళంతా చెప్తారులేండి, వాళ్ళకి శుభ్రంగా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి అంటే ఉన్నాయంటే ఎవరు ఇస్తున్నారు? విశ్వాస జీవితం కావాలి. రుచి వాసన, రుచి వాసన ఏం కావాలి? వాసన కూడా ఏ వాసన అండి? నేను 3000 ఎంత బాటిల్ తీసుకొచ్చి, ఎంత బాటిల్ తీసుకొచ్చి ఏమన్నానంటే, ఈ 3500 రూపాయలు అయ్యాయి. 3500 రూపాయలు. ఇక్కడ రాసుకుంటే ఈ సువాసన ఎక్కడి దాకా వెళ్తుంది?
ఎక్కడ దాకా ఆ రోడ్డు మీద వెళ్తుంటే అబ్బా 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 ఏం వాసన వస్తుంది. మంచిదే మంచిదే. బట్టలకి రాసుకున్న వాసన వాసన ఎంతమందికి అండి? మంచిదేనయ్యా. బట్టలకు రాసుకుంటే వాసన అది. ఆయన లోకంలో 2 వాసనలు ఉంటాయి. బట్టలకు రాసుకుంటే ఆ సువాసన వస్తాయి, ఎంతో ఖర్చు. కుక్క చచ్చింది అనుకోండి, అది ఎంత వాసన, రోడ్డు పక్కన పడింది. ఏ వాసన? అది వాసనే. చెడ్డ వాసన ఉంది, మంచి వాసన ఉంది. కనుక దేవుడు కోరేది ఏ వాసన నీ దగ్గర నుంచి? క్రీస్తు వాసన. ఏ వాసన? ఇక్కడ క్రీస్తు పరిమళ సువాసన. క్రీస్తు పరిమళ సువాసన. ఏ వాసన కావాలండి మనం? అది కావాలా? ఈ వాసన కావాలా? ఏ వాసన కావాలండి? నువ్వు దేని వాసన బట్టి అతిశయపడుతున్నావు? చెప్పండి, ఏ వాసన బట్టి అతిశయపడుతున్నావు? ఏం కావాలి? ఆ వాసన. ఈ వాసన పరలోకానికి చేస్తుందా? ఏ వాసన చేస్తుంది? క్రీస్తు పరిమళ సువాసన. క్రీస్తు వాసన కనబడుతుందా? పౌరులో క్రీస్తు వాసన కనబడుతుంది, మరి మనలో లోకవాసన కనబడుతుంది. లోకవాసన ఏంటది? సచ్చిన వాసన కనబడుతుంది. సచ్చిన వాసన. సచ్చిన వాసన కనబడుతుంది. బ్రతికిన వాసన సచ్చిన వాసన అండి. బ్రతికిన వాసన క్రీస్తు వాసన. ఏ వాసన కనబడుతుంది మనలో? సచ్చిన వాసన కనబడుతుంది. ఒకవేళ లోకంలో మనం ఏ అలంకరణ చేసుకున్నా, ఏ సువాసన రాసుకున్నా, ఏ పరిమళ వాసన రాసుకున్నా పరిమితము లోకానికే కానీ పరలోకానికి అది శాశ్వతం. అనగా క్రీస్తు వాసన, క్రీస్తు యొక్క రుచి వాసన నీలో ఉన్నట్లయితే నిత్య జీవానికి నీవు చెప్పండి. వాసన వాక్యం ఎంత తేటగా చెప్తుంది. ఇన్ని చెప్పినా వదలాల్సినవి చెప్పండి. ఇన్ని చెప్పినా వదలాల్సినవి వదలట్లా. ఎన్ని చెప్పినా విసర్జించాల్సినవి చెప్పండి. అంత పట్టుగా పట్టిందండి. ఎవరు అపవాదాన్ని వదిలిపెడుతున్నాడు కానీ మనం ఏం చెప్తున్నాం? అయ్యో ఆ వేడికి, ఆ వెలికి, ఆ శక్తికి, ఆ బలానికి అపవాది నా గుండు బాబో వెళ్ళిపో నేను వెళ్ళిపోతున్నాడు కానీ నేను నిన్ను ప్రేమించాను కదా, నేను విడిచిపెట్టలేదు, నీతోనే ఉంటాను అని ఎవరిని పిలుస్తున్నారండి? ఈ దిన భక్తి విధానాలు ఇలా ఉన్నాయి. విడిచిపెట్టాలి. ప్రభువులో మాదిరిగా ఉన్నాడు, ప్రవక్తలు మాదిరిగా ఉన్నారు, శిష్యులు మాదిరిగా ఉన్నారు, భక్తులు మాదిరిగా ఉన్నారు. అంటే వారిని మనం మాదిరిగా తీసుకోవాలి. వాక్యము నీకు మాదిరి. అర్థం చేసుకోవడానికి నాకు జ్ఞానము నీవు ప్రభా అని దేవుణ్ణి అడిగితే చెప్పండి, దేవుడు అర్థం చేస్తాడు. ఇప్పుడు ఏ రుచి కావాలండి మనకి? ఏ రుచి చూస్తాం మనం? ప్రభు ఉత్తముడు, లోకము కాదు ఉత్తమము, కానీ దేవుడు ఉత్తముడు అనే రుచి చూచినట్లయితే నీవు దేవుని కాపుదల, దేవుని భద్రత నీకు తోడుగా ఉంటుంది. ధైర్యంగా ఉంటాం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాం. అడుగుదాం దేవుని సన్నిధిలో, నేను ఎలా అనుకుంటున్నాను, నా జీవితం ఏంటి, నా బ్రతుకు ఏంటి, నేను రుచి చూచాను. ఇంకా వాక్యం ఉంది కానీ ఇంకా కొత్త నిబంధనలోకి వెళ్తే ఆ భావం ఉంది కానీ తర్వాత మాట్లాడుకుందాం. దేవుని చిత్తమైతే ప్రార్థన చేసుకున్నాం. అందరం ప్రార్థన చేసుకున్నాం. ప్రేరేపించుకుంటాం.